ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒక్కరు బాధపడతారు. ఎట్లా అంటే ఆ ఇంట్లో ఆ వంశస్థులు చనిపోయిన వాళ్ళంతా వినాక తిరుగుతుంటారు. మ్యాక్సిమము మనము మన ఇంటి వాళ్ళు మన వంశస్థులే మనల్ని ఇబ్బంది పెడతారు. ప్రేమతోటి వస్తారు కానీ ప్రేమ కాదు. బంగారు కత్తి కూడా కోస్తే మెడ తెగుతుంది, బంగారమేగా అయినా మెడ తెగుతుంది. అంటే ఇది అట్లనే మన వంశస్థులే మనోళ్ళే కానీ మన దగ్గరికి ప్రేమతోటి వస్తారు, అయినా మనకు ఇబ్బందులు కలుగుతాయి. ఎప్పుడైతే శరీరం ఉండి మనము మన ఆత్మ శరీరంలో, నేను మాట్లాడేది కూడా ఆత్మనే, మనం ఎప్పుడైతే శరీరం ఉండి మాట్లాడగలుగుతామో ఇది పాజిటివ్ పవర్. శరీరాన్ని వదిలేసి బయటికి ఎప్పుడైతే వస్తుందో దానికి నెగిటివ్ అవుతుంది. శరీరం లేకుండా కానీ నెగిటివ్ అయిపోతుంది. దాన్నే మనము అన్ని పేర్లు ఉన్నాయి దానికి, స్పీడ్ అంటాము, ఇవన్నీ అంటాం. అయితే ఇది వచ్చి అతని మీద కూర్చుంటే ఏమైందంటే కూర్చున్నాక అనారోగ్యం ఇక మెల్లె సిక్ అవుతాడు. మైండ్ పని చేయకపోవడము, డల్ అయిపోవడము. ఫస్ట్ ఎనర్జీ రాగానే ముఖం డల్ అవుతుంది, ఇట్లా చూడంగానే డిమ్ అయిపోతుంది. రోజు రోజు పీకప్ అవుతాడు వాడు. పీకప్ పోయి నా ముఖం డల్ అయిపోతుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా అర్థం కాదు డాక్టర్లకు, వానికి వచ్చిన జబ్బు ఏందో తెలియదు. నువ్వు ఎంత ట్రీట్మెంట్ చేయి, ఎన్ని టెస్టులు చేయి, ఎన్ని బ్లడ్ టెస్టులు చేయి, వచ్చిన జబ్బు ఏందో తెలియదు.